చేయని నేరానికి జైలుకి వెళ్ళావు, చేసిన నేరానికి నిర్దోషిని బయటకు వచ్చావు. నువ్వు నడుస్తున్నది రహదారి కాదురా, ముళ్ళబాట. చెల్లాయిని పోగొట్టుకున్నావు, నాన్నగారిని పోగొట్టుకున్నావు. ఇంకా ఏదైనా జరిగితే తట్టుకునే స్థితిలో నేను లేనురా. రేయ్, ఈ గొడవలు మర్డర్లు మనకొద్దు. జరిగిందేదో జరిగిపోయింది, అంతా మర్చిపోయి నీ దారి మార్చుకోరా. అన్నయ్య, ముళ్ళ కంపలు తొలగించాలంటే ముళ్ళదారిలోనే నడవాలి. మనసు చంపుకొని రాజీపడి బ్రతకటం కంటే ధైర్యంగా మనిషిలా బ్రతకాలనుకుంటున్నాను. పిరికివాడు ప్రతి క్షణం భయంతో చస్తాడు, ధైర్యవంతుడు ఒకేసారి చస్తాడు. అనుక్షణం ఎవడు కొడతాడో ఎవడు చంపుతాడో అన్న బ్రతుకు భయంతో మేం బ్రతకలేవురా. నువ్వు అదే దారిలో నడిచేటట్టయితే మనం కలిసి ఉండడం చాలా కష్టం. అదేంటండి మీ తమ్ముడిని అలా అంటారు? నువ్వు ఆగు, నీకేం తెలీదు. ఏమంటావు? నేను అదే మంచిదనుకుంటున్నాను. నువ్వు ఇక్కడే ఉండనయ్య, నేనే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాను. అంతేగాని నువ్వు మారనంటావు. మనిషిలో మార్పు అనేది మంచికి భయపడి రావాలి, కానీ చావుకి భయపడి రాకూడదన్నయ్య. వస్తా. ఎన్కౌంటర్ చేసి పారేద్దామని పోలీస్ స్టేషన్ లో అరేంజ్మెంట్ చేస్తే ఆ లేడీ లాయర్ జనాన్ని వేసుకొచ్చి వాడిని తీసుకుపోతుందా? మన ఎస్ఐ గాడి కళ్ళు పెద్దవి గాని కలేజా లేదురా. మనకు మామూలు ఇచ్చి సలాం చేసే జనం ఇప్పుడు వాడికి సాయం చేస్తున్నారా? యాడికెళ్ళి వచ్చేదిరా ధైర్యం? ఏమనుకుంటున్నారు వాళ్ళు? మీ బామర్దిని చంపి ఆడు హీరోయిన్ అన్నా. పోయి వాని అభిమాన సంఘం పెట్టుపో, సిగ్గులేదే అన్నా. ఈ యాదగిరి దాదాగిరి చూసి దడుచుకునే జనంలో ఇజ్జత్ పోయిందిరా. ఏ కాలనీ వాళ్ళైతే వాడికి సపోర్ట్ చేస్తున్నారో ఆ పోరగాళ్ళని అందరినీ నరికి పారేయండి. వాటిని చూసి ఆ జనం కాలనీ ఖాళీ చేసి పారిపోవాలా. సమజైందా? బాబు దేవా. వెంకయ్య. అవును బాబు, ఇక్కడి నుంచి నీ పేరు దేవరాజు కాదు, దేవా. ఈ కాఫీ హోటల్ నాది కాదు, నీది. అదేంటి బాబాయ్? అంతే బాబు, ఈ సిటీలో ఆ యాదగిరి గారిని ఎదిరించిన మొదటి మనిషి నువ్వే. నీ కోసం ఈ కాఫీ హోటల్ ఏంటి, నా ప్యానల్ ఇచ్చేస్తాను. మీరందరూ రెస్ట్ తీసుకోండి, నేను భోజనాలు ఉండి వడ్డించేస్తాను. ఇక మీరు బయలుదేరండి. అదేంటన్నా అలా అంటావు? మేము నీతోనే ఉంటాం. నువ్వేం చెప్తే అది చేస్తావన్నా. గూండాయిజం వెన్ను విరచాలనే నీ ఆశయాన్ని నిలబెట్టడానికి మేము నీ వెంటే ఉంటాం. వద్దు, ఇక నుంచి నేనేసే ప్రతి అడుగులోనూ ప్రమాదం పొంచి ఉంటుంది. మీరు నాతోటే ఉంటే మీకు ప్రమాదమే. అన్నా, ఎక్కడో పల్లె నుంచి మా సిటీకి వచ్చి ఈ సిటీ బాగు కోసం కంకణం కట్టుకున్నాం. ఇక్కడ పుట్టి పెరిగిన మేము వాడికి ఎదురు తిరగలేకపోతున్నాం. కనీసం మమ్మల్ని వెనక తిరగని అన్న. ప్రతి క్షణం భయంతో చచ్చే కంటే ఎదిరించి ఒకేసారి చస్తాం కాదనకన్నా. శబాష్. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రొద్దున జరిగిన మర్డర్లకు ఆ యాదగిరి గాడి ఏ క్షణానైనా కౌంటర్ వేయొచ్చు. అందుకే మనం కూడా ప్రతి క్షణం అలర్ట్ గా ఉండాలి.
పదరా. ఎవరాది ఎవరాది దమ్ముంటే ముందుకు రాడ్రా. దేవా. ఎవరా అక్కడ రండిరా. ఇంకెక్కడున్నారు బే? రేయ్, నువ్వు నన్ను చంపడానికి పంపిన నీ కిరాయి కుక్కలు కాళ్ళు చేతులు విరిగి కుయ్యో మొర్రో అంటున్నారు. డాక్టర్ అరేంజ్ చేసుకో. యాద్గిరి, నువ్వీ సిటీకి పెద్ద గూండావి. చెమటలు పడుతున్నాయి. 60 లక్షల మంది జనాభాని నీ దాదాగిరితో భయపెట్టి బతుకుతున్న నువ్వు చావుకి భయపడుతున్నావా? ఇప్పుడు నన్ను చంపుతావా? చంపడమో పైకి పంపడమో అయితే ఇంతసేపు ఎందుకురా? స్పాట్ లో వైట్ పెట్రోల్ పోసి నిన్ను ఇక్కడికిక్కడే తగలెట్టేయగలను. నీ ఇంట్లోనే గొయ్యి తీసి నిన్ను సమాధి చేసేయగలను. కానీ అలా చేయను. నా లక్ష్యం కూడా అది కాదు. ఏ జనాల మధ్య నా తండ్రిని చంపావో, ఏ జనాల మధ్య నా చెల్లెలు చావు కారణమయ్యావో, ఏ జనాల్ని నువ్వు భయపెట్టి బతుకుతున్నావో, అదే జనాల్ని నీ పాలిట మారణాయుధాలుగా చేసి నీ గూండాయుధాన్ని అంతం చేస్తాను. రేయ్ యాదగిరి, రేపటి నుంచి నువ్వు చేసే ప్రతి చీకటి పనికి నేను వెలుగునవుతాను. బీ కేర్ఫుల్. కొలిస్తేనే పలుకుతాడా దేవుడు, పిలిస్తే పలుకుతాడు ఈ దేవా. బాబు, దేవగారిని కలవాలి, రండి. ఆడి సంగతి దేవ చూసుకుంటానులే. ప్రిన్సిపల్ గారంట దేవాన్ని కలుస్తారట. నేను తీసుకెళ్తాను, నువ్వు వెళ్ళు. ఒరే, నువ్వు తొందరగా వచ్చారా? ఏమండే ప్రిన్సిపల్ గారు, డొనేషన్ బాగా లాగింటున్నారా? సార్ నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. మాట్లాడండి. ఓ ప్రిన్సిపల్ గారా, బాగున్నారా? దేవా అంటే నువ్వా? సారీ సారీ సారీ, మీరా? ఏం పని మీద వచ్చారు? సార్, ఆ యాదగిరి మనుషులు పుట్టినరోజని, చచ్చిన రోజని, వాడి తద్దినం రోజని రోజుకొక పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారు. ఇలాగే ఇంకొంతకాలం కొనసాగితే నేను కాలేజీ అమ్మేసుకుని నెత్తిన కొట్టేసుకుని వెళ్ళిపోవాలి. తమరే నా కష్టాలు తీర్చగలరని వచ్చాను వచ్చాను వచ్చాను. మీరు చేస్తున్నారుగా వసూళ్లు? మేమా వసూళ్ళ? ఎల్కేజీ యూకేజీ కూడా డొనేషన్ల పేరుతో కేజీలు డబ్బు గుంజుతున్నారు. అది వసూళ్లు కాదా? మొన్నటికి మొన్న ఓ ఇంటర్మీడియట్ కుర్రాడు మీ కాళ్ళ వేళ్ల పడ్డా ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వలేదు. వాడు ఫీజు కట్టలేక, కన్న వాళ్ళ ఆశలు కూల్చలేక ఉరేసుకు చచ్చాడు. అది మీ తప్పు కాదా? విద్య లేనివాడు వింత పశువు అంటారు. విద్యను కూడా వ్యాపారం చేసి అమ్ముకుంటున్న మీలాంటి వాళ్ళు పశువు కంటే హీనమైన వాళ్ళు. మీలాంటి వాళ్ళకి నేను సాయం చేయను. మీరెళ్ళొచ్చు. మీరు అలా అంటే నేను నా పెళ్ళం బిడ్డలు ఆత్మహత్య చేస్తూ చావాలి. అందరూ గడ్డి తింటున్నారని నేను తిన్నాను. నన్ను ప్రిన్సిపల్ క్షమించండి. గారు, మీరు పెద్దవారు, అలా చేయకూడదు. సార్, విద్యార్థులకు విద్య నేర్పండి గాని డొనేషన్ల పేరుతో వాళ్ళని చంపుకు తినకండి. అలాగే అలాగే. మీరు నిశ్చింతగా వెళ్ళరండి. ఈ దేవ మీకు అండగా ఉంటాడు. థ్యాంక్స్ అండి. నమస్తే. అన్నా, నీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారన్నా. ఏం జరిగిందమ్మా? బాబు, సప్తగిరి చీటివాడు మమ్మల్ని నిలువునా ముంచేశాడు బాబు. అవునన్నా, ఎక్కువ వడ్డీ కాసుపడి నా కూతురు కట్నం కోసం దాచిన సొమ్మంతా ఆ కంపెనీలో పెట్టాను. ఇప్పుడు నా కూతురు జీవితం మీరే కాపాడాలి. అలాంటి వాడిని అసలు మీరెలా నమ్మారు? మినిస్టర్ గారు ఓపెన్ చేశారు కదా అని చెప్పి మా డబ్బులన్నీ ఆ కంపెనీలో పెట్టాం. ఇప్పుడు ఆ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే రోజుకు 100 ఓపెనింగ్లు చేస్తున్నాను, నాకేం తెలుసయ్యా అని సమాధానం చెప్తున్నాడు. మీరే మమ్మల్ని కాపాడాలి బాబు. ఆడికి ఇదేం కొత్త కాదు దేవా. ఇంగ్లీష్ సినిమాల్లో హీరోయిన్లు బట్టలు ఇప్పేసినంత తేలిగ్గా కంపెనీ బోర్డులు తిప్పేస్తుంటాడు. ఇది 4వ కంపెనీ ఆడికి. వాడిప్పుడు ఎక్కడుంటాడు? ఎక్కడ ఉంటాడు? పంజాగుట్ సెంటర్ లో 5 స్టార్ హోటల్ లాంటి ఇంట్లో పంచదార తిరగలతో కుడుకుతా ఉంటాడు అంతే.
ఎవరా మీరు? పర్మిషన్ లేకుండా ఎంటర్ అయ్యారు? దేవా ఈయన. నువ్వు చిట్స్ పేరుతో చీట్ చేసిన ప్రజల డబ్బు తీసుకెళ్ళటానికి వచ్చా. ఏంట్రా వాళ్ళ తరపున ఒకళ్ళ తాకొచ్చావా? నువ్వేమైనా ప్లేడరవా లేక లీడరవా? ఎవడైనా సరే ఐ డోంట్ కేర్. లీగల్ గా నా మీదకు ఎవడో రాకుండా నా జాగ్రత్తలో నేనున్నాను. ఇల్లీగల్ పనులు చేసే నీలాంటి వాళ్ళ మీద లీగల్ గా ప్రొసీడ్ అయితే లాభం ఉండదని నాకు తెలుసు. గంట టైం ఇస్తున్నా, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి. లేకపోతే ఏంట్రా? ఆ దేవుడిని ఎదిరించే దమ్ముండుంట్రా. నా ముందు మీరంతా పండే. నన్నే బెదిరిస్తారా? సెక్యూరిటీ రండిరా, రండి. వాళ్ళ గురించి అంత షాక్ ఏందో గాని ముందా చెంప తుడుచుకో. శాంపుల్ కి చెంప మీద కాబట్టి దెబ్బతో బతికిపోయావు. అదే గొంతు మీద పడుంటే గొయ్యి తీయాల్సి వచ్చేది. డబ్బు కావాలంటే చచ్చిపో, బతికిపోవాలంటే డబ్బిచ్చేయి. నన్ను క్షమించుదేవా, నన్ను ఏం చేయొద్దు. నీ కాళ్ళు పట్టు. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. ఇంతమంది అమాయకులను నోరు కొట్టి నువ్వు కూడబెట్టిన డబ్బు నీ పిల్లలకి ఇద్దామనుకుంటే ఆ డబ్బుతో పాటు వాళ్ళ ఉసురు కూడా ఉంటుందని గుర్తుపెట్టుకో. వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చేయి. ఇచ్చేస్తా దేవా, అందరికీ ఇచ్చేస్తాను. రూపాయి బ్లేడుతో జీవిత సత్యం తెలుసుకున్నావు సప్తగిరి. వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చేసావనుకో, జీవితం మిగులుతుంది, లేకపోతే సత్యమే మిగులుతుంది. కొలిస్తేనే పలుకుతాడా దేవుడు, పిలిస్తే పలుకుతాడు ఈ దేవా. మీ డబ్బు మీరు తీసుకెళ్ళండి. కానీ ఒక్క మాట, ప్రతిరోజు హెడ్లైన్స్ లో పేపర్లో చూస్తూనే ఉంటారు ఇలాంటి మోసాల గురించి. కష్టపడిన డబ్బు తీసుకెళ్లి ఇలాంటి బోగస్ కంపెనీల్లో పెట్టి రెట్టింపు సంపాదిద్దామనే దురాశ పడితే అడ్డదారులో డబ్బు సంపాదించే వాడికి మీకు తేడా ఏముంది? ఇక నుంచైనా ఇలాంటి 420 వెధవలకి అవకాశం ఇవ్వకండి. వస్తా. కష్టంగా అవునమ్మా. నమస్కారం. దేవా, ఈయన మార్కెట్ యార్డ్ ప్రెసిడెంట్. ఏంటయ్యా ఇదంతా? కాదనకండి సార్. క్షణక్షణం భయంగా బతుకుతున్న మాకు మిమ్మల్ని చూసిన తర్వాతే ఓ ధైర్యం వచ్చింది. కానీ ఆ యాదగిరి మనుషులను ఎదిరించలేకపోతున్నాం. ఆ యాదగిరి రైట్ హ్యాండ్ అయిన మస్తాన్ ఖాన్ గాడు మా మార్కెట్ లో దౌర్జన్యంగా చందాల వసూలు చేస్తున్నాడు. మీరే ఎలాగైనా వాడి ఆట కట్టించాలి. సరే సరే, వాడి సంగతి నేను చూసుకుంటాను. మీరు బయలుదేరండి. వస్తాం. यारे ऐसा देखता पैसा निकाल. पैसाली उभे. ఏందిరా ఇది? నకరాలు చేస్తున్నావు? నరుకుతా బిడ్డ. బిచ్చం అడిగినావు, ఇచ్చిన. బిచ్చపోళ్ళకంత కోపం ఉండకూడదన్నా. ఎవడ్రా నువ్వు? దేవా. అచ్చచ్చచ్చచ్చచ్చ దేవా. యాద్గిరి అన్న నిన్నొకసారి చూడమని చెప్పాడు, నువ్వే వచ్చావు. థ్యాంక్స్.
రేయ్, నీకీ దేవా నగర బహిష్కరణ శిక్ష విధిస్తున్నాడు. సిటీ సరౌండింగ్స్ కి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉండాలి. లోపలికొచ్చావో నీ 2 కాళ్ళు చేతులు తీసేసి మొండెంతో బ్రతికేలా చేస్తా. కబడ్దార్! చూడండి, ఇక నుంచి ఏ గూండాకి రౌడీకి అఫ్తాలు మామూళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. అఫ్తాలని చేతులు చాసిన వాడి చేతులు నరకండి, మామూళ్ళు అన్న వాడి మక్కెలు కొట్టండి. ఈ దేవా మీకు అండగా ఉంటాడు. వస్తా.